ట్రైన్ వెళ్తూ ఉంది. ఒక పెద్ద ఆయన ముసలైన ట్రైన్లో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ఆ ట్రైన్లో అలాగ కంపార్ట్మెంట్లు తిరుగుతూ యేసుని నమ్ముకోండి, యేసు ప్రభు సజీవుడు, ఆయన చచ్చిపోలేదు, మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన సజీవుడు, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, ఆయనంది పాపక్షమాపణ అంటూ ఆ కంపార్ట్మెంట్లో తిరుగుతూ మళ్ళీ వెనక్కి వస్తామంటే ఒక ఆమెకు బాగా కోపం వచ్చింది. ఇక్కడ ప్రకటిస్తావేంటి అని కేకలేసింది. కూర్చున్నాడు. కానీ పరిశుద్ధాత్మ లే మాట్లాడన్నాడు. లేచాడు. మళ్ళీ కంపార్ట్మెంట్ చివరికి వెళ్ళాడు. ట్రైన్ నడుస్తూనే ఉంది. అక్కడ నిలబడి మళ్ళీ అదే మాట. పెద్ద ప్రసంగాలు రెఫరెన్స్లు ఏం కాదు. యేసు సజీవుడు, బ్రతికే ఉన్నాడు, ఈరోజు మన మధ్యన ఉన్నాడు. ఈమె మరలా సీట్లోంచి లేచింది. చాలా కోపంతో లేచింది. ఏదేదో అన్నది. అయినా నిలబడ్డాడు ఆయన. అవునమ్మా నిజమా నేను చెప్పేది అన్నాడు. కాలు చెప్పు తీసింది. ఆ చెంప ఈ చెంప నిజంగా జరిగిందట. ఆ చెంప కట్టేస్తే జనం అదేంటమ్మా అని అనేవారు ఉన్నారు. టపటప చెప్పుతో కొట్టేసింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు కేకలు వేయొద్దని, చెప్పొద్దని అసలు అంటూ అలాగును కొట్టింది. మళ్ళీ పరిశుద్ధాత్మ అన్నాడు కంటిన్యూ. మళ్ళీ ఆ మూల నుంచి ఆగి దవడ చదురుకుంటూ కళ్ళజోడు మళ్ళీ సరి చేసుకుంటూ పెద్ద ఆయన ముసలాయన, యేసు సజీవుడు, మన పాపాలు క్షమిస్తాడు, మన పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ, పరలోకం వెళ్తాము అంటూ మళ్ళా వస్తుంటే ఈవిడికి ఏం చేయాలో తెలియట్లేదు. తీవ్రంగా అలా ఇచ్చింది. ఒక తీవ్రమైనటువంటి కోపంతో మీదకు రాబోతుండగా పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు. మరి ఆ పిల్లోడు చటాన్లు వేసి మమ్మీ ఆయన ఏం చేయకు, ఈయన్ని యేసుప్రభువే పంపాడు ఇక్కడికి అన్నాడట. ఆమె వెంటనే ఏడుస్తూ ఆ ముసలాయన కాళ్ళ మీద పడిపోయిందంట. అదేంటది అంత కొట్టినావిడ పిల్లోడు ఇలాగంటే అలా ఏడ్చేయటం ఏంటి, సువార్త ఏం లేదు కదా అంటే లేదు అక్కడ ఒకటి జరిగింది. ఎందుకంటే ఇంకా అతను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్న ఆమెకు ఈ పిల్లోడు అడ్డొచ్చాడు. నిజానికి ఆ పిల్లోడు మమ్మీ యేసుప్రభువే ఆ వ్యక్తిని ఇక్కడ పంపాడు, ఈయన యేసుప్రభువు పంపాడు అందుకే వచ్చాడు అన్న పిల్లవాడట పుట్టుకతోనే మోగవాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ.